నేను ఇక్కడున్నా కదా, ఇది నా ఏరియా కదా, వచ్చి చేయమనండి మీరైనా సరే అన్న. అర్రే మీకు ఎందుకు అర్థం కావట్లేదన్నా? మీకు ఎందుకు అర్థం కావట్లేదు? అర్రే అట్లా కాదన్నా, నా ఇంటికి వచ్చి నా మీద చేసేది ఎవడు? నా ఇంటికి వచ్చి నా మీద చేసేది ఎవడు అంటున్నాను. నీ ఏరియాలో నేను చెప్పేది నాన్న, నీ ఏరియాలో, నీ ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్న ఏరియాలో, నీకు పలుకుబడి ఉన్న ఏరియాలో నీ మీద ఎవరిని చేయమని చూస్తాను నేను. ఎట్లా వస్తారు? కానీ ఒంటరిగా దొరికితే నేను ఇంట్లో కూర్చున్న వ్యక్తి కాదు. 100 స్థలాలు తిరుగుతాం. అరే చంపుతారంటుంటే భయం వేస్తుంది, నన్ను వదిలిపెట్టండి, దండం పెట్టాలా? ఏం చేయాలి మరి? నిన్ను చంపుతా అంటుంటే నేను ఒక చిన్న విషయం చెప్తున్నా, నేను ఒక విషయం చెప్తా ఉన్నా. పోలీస్ కేసు పెట్టండి, మీ కళ్ళ ముందే పెట్టిన కదా. పోలీస్ స్టేషన్ కేసు పెట్టానా లేదా? కేసు పెట్టానా లేదా? పెట్టినట్టున్నాను నేను చూడలేదు. కేసు పెట్టాను కదా. సరే మీకు తెలియకపోవచ్చు, సిపి ఆఫీస్ లో నేను కేసు పెట్టాను, ఆల్రెడీ పెట్టేశాను. అడిషనల్ సిపి గారు డైరెక్ట్ గా సిఐ గారికి ఫోన్ చేశారు. కేసు పెట్టేశాను. అర్బన్ పోలీస్ స్టేషన్ కి నాతో పాటు మీరు రండి అంటే ఇంకా పెట్టలే. స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేసాం. స్టేషన్ లో కంప్లైంట్ సిపి గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చాం. సరే కేసు పెడితే మీకు వచ్చే లాభం ఏంది? ఎందుకు కేసు పెడితే ఏమైతుంది అనుకుంటున్నారు? ఇంత జరుగుతుంటే కనీసం పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత అనేది పౌరులకు ఉండదా? నాకు భార్య పిల్లలు ఉన్నారన్నా, నేను చెప్పాలి కదా ఆ విషయం.